సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అక్బర్ బాషా పౌల్ట్రీ ఫార్మ్లో భారీ నష్టం జరిగింది. గత వారం రోజులుగా కురిసిన వర్షాల కారణంగా మద్దూరు గ్రామ చెరువు అలుగు పారడంతో కట్టకాలువ పక్కనే ఉన్న పౌల్ట్రీ ఫార్మ్లోకి నీరు చేరింది. దీంతో సుమారు 2300 కోళ్లు మరణించాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న హత్నూర తహసీల్దార్ పర్వీన్ షేక్, ఎంపీడీఓ శంకర్, ఎస్ఐ శ్రీధర్ రెడ్డి, గ్రామ పంచాయతీ సెక్రటరీ నవీన్ కుమార్ తదితర అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. చెరువు అలుగు పారడంతో పౌల్ట్రీలోకి నీరు చేరి వేలాది కోళ్లు మరణించాయని, దీనివల్ల నాకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిందలని బాధితుడు అక్బర్ బాషా తెలిపారు. బాధితుడు మొర విన్న తహసీల్దార్ పర్వీన్ షేక్ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. చనిపోయిన కోళ్లను గుంత తవ్వించి పాతి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం తరపున సహాయక చర్యలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని అధికారులు రైతుకు భరోసా ఇచ్చారు. కోళ్లు అయితే మొన్న సోమవారం ఆదివారం రాత్రి 3-4 గంటల వరకు మంచిగానే ఉన్నాయి. 4:30-5 గంటలప్పుడు మద్దూరు చెరువు అలుగులు వెళ్ళి మన ఎల్లమ్మగూడెం వచ్చే చెరువు కట్ట కడగాలువ మొత్తం బోర్లి మొత్తం పోల్ట్రీ ఫామ్లో పోయి 2200 కోళ్ళు చనిపోయింది. ఇక గవర్నమెంట్ ప్రభుత్వం నిన్న మన ఎవరు ఎంఆర్ఓ వచ్చిండే, ఎంఆర్ఓ తోటి పోయి మాట్లాడినా నాకు తెలియదు. ఎంఆర్ఓ వచ్చింది. ఆ ఎంఆర్ఓ వచ్చిందంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి నేను నీళ్ళకి వెళ్ళి ఊరికి పోయి మేడంను బతిలాడితే ఏమైనా సహకరించండి అని చెప్తే మంచి చేపిస్తాను బాబు, ఏం టెన్షన్ పడకు, నాతో ఎంత అవుతుందో అంతవరకు నేను చేస్తా అని చెప్పింది. మాట ఇచ్చిపోయింది. ఆ లెటర్ రాసి ఇవ్వమని చెప్పింది. ఆ సెక్రటరీకి చెప్పిపోయింది. సెక్రటరీ తోటి మాట్లాడి కాగితాలు తీసుకుపోయి ఈరోజు తీసుకుపోయి ఈ మనీ చెప్పింది. 300 కోళ్ళు అయితే మొన్న సోమవారం ఆదివారం రాత్రి 3-4 గంటల వరకు మంచిగానే ఉన్నాయి. 4:30-5 గంటలప్పుడు మద్దూరు చెరువు అలుగులు వెళ్ళి మన ఎల్లమ్మగూడెం వచ్చే చెరువు కట్ట కడగాలువ మొత్తం బోర్లి మొత్తం పోల్ట్రీ ఫామ్లో పోయి 2200 కోళ్ళు చనిపోయింది. ఇక గవర్నమెంట్ ప్రభుత్వం నిన్న మన ఎవరు ఎంఆర్ఓ వచ్చిండే, ఎంఆర్ఓ తోటి పోయి మాట్లాడినా నాకు తెలియదు. ఎంఆర్ఓ వచ్చింది. ఆ ఎంఆర్ఓ వచ్చిందంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి నేను నీళ్ళకి వెళ్ళి ఊరికి పోయి మేడంను బతిలాడితే ఏమైనా సహకరించండి అని చెప్తే మంచి చేపిస్తాను బాబు, ఏం టెన్షన్ పడకు, నాతో ఎంత అవుతుందో అంతవరకు నేను చేస్తా అని చెప్పింది. మాట ఇచ్చిపోయింది. ఆ లెటర్ రాసి ఇవ్వమని చెప్పింది. ఆ సెక్రటరీకి చెప్పిపోయింది.